ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రార్థన చేశారా? మీ కుటుంబస్తులు ప్రార్థన చేసినట్టు చూసుకున్నారా? దయచేసి ప్రార్థన చేయండి, చేయించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, స్వాతికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. ప్రతిరోజు మనం ఎలాగైతే బట్టలు ధరిస్తామో, షర్ట్ కానీ, మగవాళ్ళు షర్టు ప్యాంటు, ఇక స్త్రీలు కాబట్టి ఏ విధంగా మన బట్టలు ధరిస్తామో అలాగే ప్రతి దినము మనం దీన్ని ధరించానంట. దయాళత్వము, జాలిగల మనస్సు, ఇంకా వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఈ రోజులో ఎంతమందికి వినయం ఉందండి? తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఎంత వినయం ఉంది? పెద్దోళ్ళంటే ఎంత వినయం ఉంది? ఈరోజు అధికారులు అంటే ఎంతమందికి వినయం ఉంది? కాబట్టి దీర్ఘశాంతము. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కలహాలు, గొడవలకి కారణం ఏంటంటే కోపం. దీర్ఘశాంతం లేకపోవడం, సహించే మనసు లేకపోవడం, చిన్న వాటికి చిటికి మాటికి గొడవలని ఇంట్లో రావడానికి కారణం ఏంటంటే నీకు దీర్ఘశాంతం లేదు. కాబట్టి దీర్ఘశాంతాన్ని ధరించాలి. ప్రతిరోజు ఈ 4 మనం ధరించాలండి. కాబట్టి ప్రతిరోజు దయాళత్వాన్ని, జాలిగల మనసుని, వినయమని, దీర్ఘశాంతాన్ని, స్వాతికాన్ని మనం ఏం చేయాలి? ధరించాలి. అంటే కృపదేవుడిలాగా ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, అదే కాలన వాగ్దాన బిడ్డల మీద కృపించారైనా. ఎంతమంది అయితే ఆర్థికమైన సమస్యలతో ఉన్నారో వారికి సహాయం చేయనైనా. ఇంటి బాడుగైనా ప్రభా, స్కూల్ పిల్లలకినైనా ఫీజు కట్టే విషయంలో తండ్రి, ఇంకానైనా అయా రెంట్ కట్టే విషయంలో తండ్రి, ఇంకా నా ప్రభా ఇంట్రెస్ట్ కట్టే విషయంలో సహాయం చేయను నా ప్రభా. ముఖ్యంగా నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నం సఫలం చేయండి నా ప్రభా. ఎదుగు నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా కుటుంబ సమస్యలు ఉన్న వారికి నెమ్మదిని, సమాధానం దయచే నా ప్రభా. ఎదుగున నా పిల్లలనైనా, తల్లిదండ్రులని బాధపెట్టిన బిడ్డల్ని మనసు మార్చినైనా, యవ్వన బిడ్డలు త్రాగుడికినైనా, పానపరాకి, సిగరెట్, గుట్కాకి, డ్రగ్స్కినైనా అలవాటైన బిడ్డలకి యేసు నామములో విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.